केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति बुद्धिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णपरब्रह्मणे नमः। क्षिप्रं भवति धर्मात्मा शाश्वतशान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति मां हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यस्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिं किं पुनर्ब्रह्मणा पुण्या भक्ता राजर्ष्यस्तदा अनित्यमसुखं लोकम् इमं प्राप्य भजस्व मां मन्मना मम मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्तैवम् आत्मानं मत्परायणः मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्तैवम् आत्मानं मत्परायणः। అందువలన నిన్న చెప్పినట్టుగా క్షణభంగురమైన నాశనమైనట్టి ఈ సుఖం ఏదైతే ఉందో, ఈ లోక సుఖము, భౌతికమైన సుఖము, అది చాలా క్షణభంగురమైనది, నాశనమైనది. అందులో మానవలోకాన్ని పొంది ఉన్నావు కాబట్టి, పురుషార్థం కోసము ఈ దుర్లభమైన మానవత్వాన్ని పొంది ఉన్నావు కాబట్టి పురుషార్థం కోసము నువ్వు ప్రయత్నం చెయ్యు అని నేను చెప్పి ఇప్పుడు మయి మనో యస్స సహ త్వం త్వం మన్మనా భవ తథా మద్భక్తో భవ. మయి మనో యస్స స త్వం మన్మనా భవ తథా మద్భక్తో భవ. మయి అంటే నాయందు నువ్వు నాయందే, మయి నువ్వు నాయందే మనసు గలవాడి ఉండు, నాయందే మనసు గలవాడి ఉండి. తథా ఆ రకంగానే మద్భక్తో భవ, ఆ రకంగానే నా భక్తుడు అగుము. మద్యాజీ మజ్జనశీలో భవ, మజ్జాజీ అగుము అంటే నన్నే పూజించేవాడు అగు, నన్నే పూజించేవాడివి అగు. మామ్యేవచ నమస్కురు, నన్నే నమస్కరించు. మామేవా ఈశ్వరం ఏష్యసి ఆగమిష్యసి యుక్త్వా సమాధాయ చిత్తం. ఈ విధంగానే చిత్తాన్ని లగ్నం చేసి, యుక్త్వా అంటే చిత్తాన్ని సమాధానం చేసుకుని ఉండు. ఈశ్వరుడైన నాయందే చిత్తాన్ని సమాధానం చేసుకుని ఉండు అని. ఏవం ఆత్మానం అహం హి సర్వేషాం భూతానాం ఆత్మా పరాచ గతి పరం అయనం. ఆత్మ అయిన నన్నే, ఎందుకంటే నేనే కదా సర్వప్రాణులకి ఆత్మ. సర్వప్రాణిన అహం హి సర్వేషాం భూతానాం ఆత్మ, నేనే కదా సర్వప్రాణులకి ఆత్మ. అందులో ఉత్తమమైన గతిని, పరమైన ఆ అయినం అంటే ఆ మార్గాన్ని, ఆ లోకాన్ని,
నేను అటువంటి నన్ను నువ్వు పొందుతావు, ఆ రకమైన మార్గం నన్ను పొందుతావు అని. ఏషసి ఇది అతీతేన పదేన సంబంధ, వచ్చి నన్నే చేరుతావు అని. అతీతేన పదేన సంబంధ, వెనుక వాక్యంతో దీన్ని సంబంధపరుచుకోవాలి. ముందు చెప్పాడు కదా, నన్నే వచ్చి చేరుతావు. మత్పరాయణ సన్ ఇత్యర్థ, మత్పరాయణుడివై ఉండు అని ఈ రకంగా చెప్పాడు. ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఇక్కడ నన్నే 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 అని పదే 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 ఈ శ్లోకంలో చెప్పాడు. అలాగే యోగం చేస్తే, యోగం అనేది చేస్తే అను మాట పూర్వం 7వ అధ్యాయంలో మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్ మదాశ్రయ అని 7వ అధ్యాయంలో మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్ మదాశ్రయ, యోగం కలిగి ఉండని యోగం అనే పదాన్ని అక్కడ వాడాడు 7వ అధ్యాయంలో. అదే చెప్పింది ఏదో ఇక్కడ కూడా ఆ దృష్టితోటే చూపించాడు. అందే ఆసక్తుడై ఉండి నన్నే ఆశ్రయించి యోగమును అభ్యాసము చెయ్యు. యోగాన్ని అభ్యాసం చేస్తే నన్ను ఎట్లు తెలుసుకుంటావు, ఇది ఏ రకంగా తెలుసుకుందురో, ఏ రకంగా తెలుసుకుంటారో దాన్ని చెబుతాను విను అని ఈ రకంగా చూపించాడు కదా. 7వ అధ్యాయంలో కూడా చూపించాడు. దాన్ని ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. అంటే 7వ అధ్యాయంలో ఏదైతే అక్కడ చూపించాడో అర్థమైందా? 7వ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో ఆసక్తుడివై ఉండు, ఆసక్తుడివై ఉండు, నన్నే ఆశ్రయించు. యోగం అనే అభ్యాసము చేయకపోతే నన్ను ఎట్లు తెలుసుకుంటావు? అందువల్ల యోగం అనే అభ్యాసం చేత నన్ను తెలుసుకొని నన్ను పొందడానికి ఏ రకంగా పొందాలో చెబుతాను విను అని అక్కడ చెప్పాడు కదా. 7వ అధ్యాయంలో చెప్పాడు, గుర్తుందా? 7వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఈ యొక్క శ్లోకంలో, ఈ 9 ఆఖరి యొక్క శ్లోకంలో దాని వివరణ ఇక్కడ ఇచ్చి ఉన్నాడు, పూర్తి చేశాడు ఆ యోగం. ఇక దాన్ని ఈ యోగం అంటే ఎలా చెయ్యాలి అంటే చెప్పాడు. మన్మనాభవ మద్భక్త, మన్మనాభవ అని చెప్పాడు. మొదట మన్మనాభవ అని చెప్పాడు. అంటే నా యందు మనస్సు ఉంచు, మత్తు నా యందు మనస్సు ఉంచు, నా యందు మనస్సు ఉంచు అని ఈ రకంగా అర్థం చెప్పాడు. మన్మనాహ మద్భక్త మద్యాజీ అన్నాడు. ఇక్కడ మయ్యి మయ్యి అనే పదాన్ని మన్మనా మద్భక్త మద్యాజీ అన్నాడు. అంటే నేను అను మాట ఏదైతుందో ఒక్కొక్క విశేషమందు ఒక్కొక్కసారి నేనని పదాన్ని ఈ రకంగా చెప్పడం చేత ఇక్కడ ఈ పదము అవధారణ అంటే అన్నిటిలో నేను అనే దాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా నేననే పదాన్ని పెట్టి మద్యాజీ, అక్కడ మద్భక్త, అలాగే మన్మన అని నేననే పదాన్ని పెట్టుకొని నాయందు 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 నే అని ఈ రకంగా చెబుతున్నాడు. ఇక్కడ నాయందే మనస్సు ఉంచు అని ఒకసారి చెప్పాడు. నాయందు కూడా, నాయందు మాత్రం ఉంటే సరిపోదు, నాయందే మనస్సు ఉంచు. నాయందు కేవలము ఆ మనస్సు ఉంటే సరిపోదు. ఏమిటి? సంసారం యందు కనబడుతున్న పదార్థముల యందు కూడా మనస్సు ఉంచి మధ్య మధ్య ఒకంత పరమాత్మ యందు మనస్సు ఉంచినా వానిని పరమాత్మ భక్తుడిని చెప్పడానికి వీలు లేదు అని సజ్జన స్వామి అంటారు. ఇప్పుడు నాయందే మనసు ఉంచని అన్నాడు. ఇక్కడ నాయందే మనసు ఉంచని ట్రస్ట్ చేసి చెప్పాడు. నాయందే మనసు ఉంచు అంటే ఇంకా ఎక్కడా మనసు ఉంచకనే సంసారం ఎందుకు కనబడుతున్న పదార్థాల ఎందుకు కూడా మనసు ఉంచి మధ్య మధ్యలో కొంతసేపు పరమాత్మ యందు, మధ్యలో కొంచెం వేదాంతము అది చర్చ అది పరమాత్మ యందు మనసు ఉంచితే అది పరమాత్మ యొక్క భక్తి అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పడానికి ఇక్కడ నాయందే పరమాత్మ యందే భక్తి కలిగి ఉండాలని రెండో పదాన్ని వాడాడు. నాయందే మనసు ఉంచు, నాయందే భక్తి కలిగి ఉంచు. భక్తి అంటే ప్రేమ, ప్రేమ ఇంకెవరికి పంచుకో, నాయందే ఆ ప్రేమ కలిగి ఉండు, నాయందే ఆ భక్తి కలవాడి ఉండు. పరమేశ్వరుడైన నా కొరకే యోగం చెయ్యి, లేకపోతే యాగం చెయ్యి. మద్యాజీ అన్నాడు కదా, నా గురించే యాగం చెయ్యి. ఎందుకంటే
ఈ ఈ యొక్క అసారమైన ఈ సంసారం యందు మనం మామూలుగా చెప్తాం కదా, ఈశ్వర పదకమలమే సేవయని అని అంటాం కదా. ఆ రకంగా మహాత్ములు ఈ రకంగా చెబుతూ ఉంటారు కదా, సంసారము అనిత్యము, దుఃఖమయము, అసారము అని తెలిసిన వెంటనే దీని యందు సారవత్తరమైన పరమేశ్వరుడి యొక్క సేవని చేపట్టి వెంటనే అతని దగ్గరికి వెళ్ళడం అనేది ప్రయత్నం చేయాలి అని సత్యనారాయణ స్వామి వారు చెబుతున్నారు. అప్పుడు లోకం యొక్క పని చెడిపోతుంది కదా. అందరూ కూడా ఆయన యొక్క సేవే, ఆయన యొక్క ప్రతిరూపాన్ని, ఆయన యొక్క భక్తిని, ఆయన యొక్క ఎందే మనసు ఉంచినప్పుడు లోక చెడిపోతుంది కదా. అందరూ అలాగ అయిపోతే లోకం అంతా చెడిపోతుంది కదా. ఆ రకంగా అర్థమైందా? అలాగే ఊరికే భక్తుడు అయిపోతే లోకం అంతా చెడిపోతుంది కదా. అంటే భగవంతుడి యందు భక్తి ఉంచువాడు ఎవడైతే ఉన్నాడో సర్వప్రాణుల్ని ఈశ్వర రూపంతో చూస్తాడు. భగవంతుడి యందు భక్తి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సర్వప్రాణుని యందు ఈశ్వరుడి యొక్క స్వరూపంగా చూస్తాడు. అంతేగాని సర్వప్రాణులు తుచ్చము, నీచము, దుఃఖమయము అని ప్రాణుల్ని పూర్తిగా హింసించి వాళ్ళని కసురుకొని వాళ్ళని చీదరించుకొని వాడు కేవలం ఫోటో పెట్టుకుని నువ్వే నాకు దేవుడు ఛీ అని అందరిని తిరిగి నువ్వే దేవుడు అని ఈ రకంగా ఉండడు. ఎందుకంటే అంత సర్వము ఈశావాస్య మెదుగం సర్వం ఎత్కించ జగత్యాం జగత్, సర్వము ఆయన యొక్క స్వరూపమే, సర్వము ఆయన యొక్క ఆచ్ఛాదనే, సర్వము ఆయన యొక్క వ్యాపకమే. ఈ దృష్టితో ఉంటాడు కాబట్టి వాడి వల్ల లోకానికి ఏ రకమైన ప్రమాదము లేదు. ఎందుకంటే వాడు ఎవరినీ ద్వేషించడు, అందరికీ వాడు ప్రేమపూర్వకంగా ఉంటాడు, ఎవరినీ కాదండు, సర్వులు ఆ ఆత్మ యొక్క స్వరూపమే అనుకుంటాడు, ఆ ఈశ్వరుడి యొక్క స్వరూపమే అనుకుంటాడు. అందువల్ల వాడి వల్ల లోకానికి కంటకం కాదు, లోకానికి కంటకం కాదు. లోకం ఒకవైపు, ఈశ్వరుడు మరోవైపు ఉన్నారని చాలామంది అనుకుంటారు. ఇప్పుడున్న వేదాంతులు కానీ, విరాగులు కానీ, లేకపోతే భక్తులు కానీ, లేకపోతే ఎవరెవరైతే ఉన్నారు కొంతమంది లోకం అంతా ఒకలా పోతుంది, పరమేశ్వరుడు ఒకలా ఉన్నాడు, ఏంట్రా ఈ లోకం అంతా మారిపోయింది, చండాలంగా ఉంది, దేవుడు వచ్చి ఈ లోకాన్ని బాగు చేయలేడు. అది ఎమోషనల్ డైలాగ్ అనమాట. దేవుడు వచ్చి ఈ లోకాన్ని బాగు చేయలేడు, లోకం అంతా ఒకలాగా వెళ్ళిపోతుంది, ఈశ్వరుడు మరోలాగా వెళ్ళిపోతున్నాడు. నిజంగా అలా లేదు, ఆ రకంగా లేదు. జగత్తంతా కనిపిస్తున్న నామరూపమైన జగత్తంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. ఎందుకంటే పరమాత్మ వేరు, జగత్తు వేరు, అది ఇలా వెళ్ళిపోవడం, ఇది ఇలా వెళ్ళిపోవడం అని ఈయనేమో ఎక్కడో ఇలా ఉండడం, ఆయనేమో ఏదో పనులు ఉండి పట్టించుకోలేనప్పుడు చౌకం అంతా చెడిపోవడం అలా లేదు. జగత్తంతా ఆయన విధులు లేదు, జగత్తు ఆయన ప్రతిరూపమే, జగత్తు ఆయన యొక్క ప్రతిరూపమే. అందువల్ల ఆ రకంగా అనుకోవడము పొరపాటు. పరమాత్మే ఆ అనుభావన ఆ రకంగా కలుగుతుంది. అందులో భక్తి వలన జ్ఞానము, దానివల్ల ముక్తి అనాయాసంగా లభిస్తుంది. భక్తి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే సర్వవ్యాపక బుద్ధి, సర్వము ఆ పరమాత్మయే, సర్వము నేను ఉపాసన చేసిన ఉపాసన దేవత యొక్క ప్రతిరూపమే సర్వము. ప్రకృతి అయినా, దేవాలయాలైనా, దేవాలయాలను దేవుడైనా, ప్రాణులైనా సర్వము నా యొక్క స్వరూపమైన, నా ఉపాస్య దేవత అయిన ప్రతిరూపమే అని భక్తి భావంతో చేయగా ఆ ప్రతిరూప భావన పోయి అద్వైత తత్వం జ్ఞానం కలగడానికి అది సహకరిస్తుంది. ఆ భావం లేకుండా వేదాంతం ఒక్కటే ఉన్నాం అనుకోండి, వేదాంతం ఒక్కటే ఉన్నప్పుడు కుంచిత భావం ఉంటుంది, వేదాంతం లోపల ఎక్కువగా ఉంటుంది, ఉపయోగమే ఉంది. ఆ భావము వెదజల్లాలి. ఆత్మే వేదం సర్వం, బ్రహ్మే వేదం సర్వం అని, సర్వము ఆ బ్రహ్మమే, సర్వము ఆత్మయే అని బాహ్యమైనదంతా ఆత్మీయ అని తెలియాలి. లోపట ఉన్న ప్రత్యేగాత్మ అది బ్రహ్మమే, అది ఆత్మ అని తెలియదు. లోపట బయట అంతటా అజుడై సర్వవ్యాపకుడైన తెలియడం అనేది అద్వైత తత్వానికి ముగింపు. అంతేగాని లోపల తాను ఆత్మ అని తెలుసుకొని మిగతా అంతా తుచ్చము, నిత్యము, మిథ్యా, లేనిదే, ఆరోపమే, అధ్యారోపమే అని తీసి పారేస్తుంటే అంటే జగత్తుగా అధ్యారోపము కానీ బ్రహ్మముగా సత్యమై ఉన్నది అని. ఈ రకంగా ఎవరైతే భక్తి చేత, ఎవరైతే జ్ఞానాన్ని పొంది భక్తి వలన చిత్తశుద్ధి కలిగి ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానం అనాయాసంగా జ్ఞాననిష్టకి అవకాశాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ రకంగా ఆ దృష్టితోటి భగవత్పరాయణులై ఉండాలి అని చివరిలో ముగించాడు. భగవత్పరాయణులై మత్పరాయణ అని అన్నాడు. భగవత్పరాయణుడై ఉండాలి. ఇప్పుడు వడ్రంగికి కలప పనే ముఖ్యం, వడ్రంగి పని చేసేవాడికి కలప పనే ముఖ్యం. న్యాయవాదులకి కోర్టు పనే ముఖ్యం, న్యాయవాదులకి కోర్టు పనే ముఖ్యం.
వైదిక బ్రాహ్మణులకి అధ్యయనము, అధ్యాపనము, కర్మలు ఇవి ముఖ్యం. అంగడివాడికి వ్యాపారమే ముఖ్యం. వ్యాపారమే ముఖ్యం. అయితే ఇలా ఆయా ఉద్యోగం వాళ్ళు వారి వారి పనే అన్నిటికంటే ఉన్నతమైన ముఖ్యమని వాళ్ళు భావిస్తారు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు తత్పరాయణులు. బ్రాహ్మణుడు అధ్యయనము, కర్మ దాని పరాయణుడు. వడ్రంగి కలపము పని దానికి పరాయణుడు. న్యాయవాది కోర్టు పని యందు వాడు పరాయణుడు. అలాగే అంగడివాడు వ్యాపారం తత్పరాయణుడు వీళ్ళందరూ. కానీ భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు భగవంతుడే ముఖ్యము. వాళ్ళకి వ్యాపారం ఎలా ముఖ్యమో, వాళ్ళకి జడ్జిమెంట్ ఎలా ముఖ్యమో, న్యాయవాదులకి వడ్రంగి పని వీడికి ఎలా ముఖ్యమో, వైదికుడికి వైదిక కర్మ ఎలా ముఖ్యమో, కానీ అక్కడ భక్తుడికి భగవంతుడే ముఖ్యం. అందులో భగవంతుడే ముఖ్యం. అలాంటి వాళ్ళు భగవత్పరాయణులై ఉంటారు, మత్పరాయణులై ఉంటారు. మత్ అంటే ఆ యొక్క భగవంతుడి యొక్క పరాయణులై ఉంటారు. భగవద్భక్తులు భగవంతుణ్ణి ఆరాధించే భక్తులు ఎవరైతే ఉంటాడో భగవంతుణ్ణే అనన్య భక్తితో సేవిస్తూ వారినే నిర్వ్యాపారులని దూషించకూడదు. ఇప్పుడు ఎవరైతే ఆ భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో, నిత్యము ఆ భగవంతుడిని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు సోమరులా ఉన్నారు, పనిపాటు లేకుండా ఉన్నారు, వీళ్ళు భగవంతుడి పేరుతోటి కూర్చొని తింటున్నాడు, పనిపాటు లేదని ఈ రకంగా నిర్వ్యాపారంగా ఉన్నారని వాళ్ళు దూషించకూడదు. ఎందుకంటే వాళ్ళకి చాలా వ్యాపారం ఉంది. వ్యాపారం అంటే పని ఉంది. అంటే ఆత్మని తెలుసుకోవడం అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన అంటే చాలా కష్టమైన పని. మామూలు భౌతికమైన కూలి పని, కష్టపని, లేకపోతే సంపాదన పని ఇవన్నీ చాలా సులువు. భౌతికమైన విషయం కోసం చేయడం చాలా ఎందుకంటే దానికి 10 మంది సహకరిస్తారు, 10 మంది తోడుంటారు. అమ్మా నాన్న లేకపోతే భార్య పిల్లలు తోడుంటారు. డబ్బు సంపాదిస్తే ఏ పనులు వద్దంటుంది, ఏ పిల్లలు వద్దంటారు. అందువల్ల భార్య పిల్లలు అన్ని రకాలుగా సహకారం ఉంటుంది, బాహ్యమైన సహకారం ఉంటుంది, పార్ట్నర్షిప్ దొరుకుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ ఇందులో పార్ట్నర్షిప్ దొరకదు. భగవంతుడి యొక్క భక్తికి, వేదాంత చింతనకి, శ్రవణ మనన నిధిధ్యాసనలకి, ఆత్మచింతన చేయడానికి ఇక్కడ పార్ట్నర్షిప్ దొరకదు. ఇక్కడ ఎవరు కూడా మనకి తోడు రారు. ఇది చాలా కష్టమైనది. ఇది కేవలము మన మైండ్ అంతా కూడా దాని మీద పూర్తిగా ఫోకస్ చేసి మన మనస్సు అంతా కూడా దాని ఎందే ఆలంబన పెట్టి అన్య విషయాలు తెలవకుండా ఆ వస్తువు ఎందే నిఘా పెట్టి దాని ఎందే చింతన చేయడం అనేది చాలా పెద్ద పని. చాలా పెద్ద పని. తన ఆరోగ్యము, తన సుఖము, తన విషయము కూడా ఆలోచించడానికి అవకాశము లేనంత విచారిస్తే కానీ అక్కడ భగవంతుడి యొక్క తత్వము తెలియబడదు. అందువల్ల వాళ్ళు నిర్వ్యాపారాన్ని దూషించడము కరెక్ట్ కాదు. అందులో జీవించడానికే ఆహారం తీసుకున్న యుక్తమైన భగవద్భక్తులు వారు తీసుకుంటున్న ఆహారము భగవద్భక్తి కోసం, భక్తి కోసము ఆ జీవనానికే తీస్తారు. అంతేగాని సంసార భోగం కోసం కాదు, బయట ఉన్న అందచందాలు చూపించడానికి కాదు. అలాగే ఈ రకంగా బాహ్యంగా ఏది చూపించడానికి వాటికి వీటికి సంబంధించిన ఆహార పానీయాలు వాళ్ళకి కాదు. కేవలము ఆ యొక్క విద్య సంపాదించడానికి, దానికోసం జీవించడానికి ఆ జీవన విధానాన్ని వాళ్ళు వినియోగిస్తారు. కాబట్టి దాన్ని ఎవరు మర్చిపోకూడదు. వాళ్ళు సోమరులు కాదు, వాళ్ళు పూర్తి తత్వచింతులై ఉంటారు. అందువల్ల జీవించి ఉన్న ప్రతి మానవుడు ఏదో ఒక ఉద్యోగం చేపట్టడం సరైందే. కానీ ఉద్యోగానికే ఉంటుంది, ఉద్యోగానికే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము భగవద్భక్తుడు ఎవడైతే ఉంటాడో భగవంతుడి కోసమే ఉంటాడు. భగవంతుడి కోసమే ఉంటాడంటే ఇప్పుడు భౌతికమైన వస్తువును పరిశోధన చేయడం తెలుసు. భగవంతుడి యొక్క వస్తువు భౌతికం కాదు, విషయం కాదు, ఇంద్రియానికి కనిపించేది కాదు, మనసు ఊహించేది కాదు, మనసుకు తోచేది కాదు, ఇంద్రియాలకు కనిపించేది కాదు. ఇంద్రియాలకి మనసుకి సంబంధం లేని ఒక విషయం ఏదైతే ఉందో ఆ విషయము ఈ ప్రపంచం అంతటిని నడిపిస్తుంది. ఈ ప్రపంచం ఎలా పుట్టింది? ప్రపంచం నడపడానికి కారణం ఎవరు? ప్రపంచం మళ్ళా లీనమైపోవడానికి కారణం ఏమిటి? మనకెందుకు సుషుప్తిలో ఈ ప్రపంచం యొక్క ఆ థాట్ లేకుండా ఉంది? మనకి కళలో ఎందుకు ఇంకో ప్రపంచంలా కనిపిస్తుంది? ఇక్కడ ఈ ప్రపంచం ఎందుకు ఉంది? ఇది పుక్కిటి వేదాంతోనూ లేకపోతే కాకిదంత న్యాయం కాదు. ఇది చాలా అవసరమైన సబ్జెక్టు. ఎందుకంటే దీని వెనకతలు ఏముంది? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా వస్తుంది కళలు. అలాగే జాగ్రత్త అందరికీ సమానంగా కనిపిస్తుంది. నిద్ర అనేది ఏదైతే ఉన్నదో నిద్రలో జాగ్రత్త లేకుండా పోతుంది, కళ రాకుండా పోతుంది. ఈ రకంగా ఉన్నప్పుడు ఈ మాయా ప్రపంచము అక్కడ లేకుండా ఉండి ఇక్కడ ఉండి నిద్రలో ఇది లేకపోతే సుఖం ఏమిటి?
మన మెలకువలో ప్రపంచం ఉంటే సుఖం అనుకుంటాం, కానీ నిద్రలో ఇది లేకపోతే సుఖమని తేలిపోతున్నది. నిద్రలో ఇది లేకపోతే సుఖం అని తేలిపోతుంటే మరి అలాంటి సుఖాన్ని ఎందుకు కోరుకోవటం లేదు? మేలుకొనగానే ఆ వస్తువు కావాలని సుఖం, ఈ వస్తువు కావాలని సుఖం, పెళ్ళం కావాలని సుఖం, పిల్లలు కనాలని సుఖం, డబ్బు సంపాదించాలని సుఖం, ఈ సుఖం కోసం ఎందుకు పరిగెడుతుంది? అక్కడ ఎందుకు అలా పరిగెట్టడం లేదు? ఏవి లేకపోతే సుఖం అని ఎందుకు చెప్తుంది? అందులో ఏవి లేకపోతే సుఖం అని చెప్పేది నిజమా? అన్నీ ఉంటే సుఖం అని చెప్పేది ఇది నిజమా అనేది ఇది చాలా ఒక సైంటిఫిక్, ఒక విచిత్రమైన విచారణ. అలాంటి విచారణకు సంబంధించింది భగవంతుడి యొక్క తత్వం. భగవంతుడు అంటే ఏదో విగ్రహం పెట్టుకోవడమో, గంట వాయించుకోవడం, ఊదు కొనుక్కోవడమో, లేకపోతే పువ్వులు ఏరుకోవడమో, పొద్దున్నే మడి కట్టుకోవడమో, కచ్చ కట్టుకోవడం, ఇది కాదు భగవంతుడి యొక్క చింతన అంటే. భగవంతుడి చింతన అంటే భగవంతుడి యొక్క వ్యాపకత్వం ఎలా ఉంది, మనకి ఎందుకు ఇలా కలుగుతుంది, మన యొక్క భావాలు ఎందుకు ఇలా కలుగుతున్నాయి, మనకి రాకపోకలతో కూడుకుని మూడవస్థలు ఎందుకు వస్తున్నాయి, మూడవస్థలు దాటి పరమాత్మ అనేవాడు ఇంకెక్కడున్నాడు అని విచారించడం ఏదైతే ఉన్నదో, అలాంటి విజ్ఞానంతో కూడుకున్న దానిని ఎవరైతే సర్వసంగ పరిత్యాగులైనా, లేకపోతే కొంతమంది గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాంటి వాళ్ళు ఫల సన్యాసం, కర్మ ఫల సన్యాసం చేసి గృహస్థులుగా ఉండి దాని గురించి ఎవరైతే చింతన చేస్తారో అలాంటి వాళ్ళు ఊరికినే ఉన్నవాళ్ళు కాదు, సోంబేర్లు కాదు, వాళ్ళ ఆత్మచింతన చేస్తున్న వాళ్ళు, తత్వచింతన చేస్తున్న వాళ్ళు, వాళ్ళు పరిశోధన చేస్తున్నవారు, రాబోయే తరానికి శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలియజేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క చింతన చాలా ముఖ్యమని ఉద్దేశంతో ఇక్కడ ఈ రకమైన విషయాన్ని ఎవరైతే వెనుకట వాక్యంతో మేము ఏదైతే చెప్పామో దానికి సంబంధపరుచుకొని మత్పరాయణులై ఉండాలి. మత్పరాయణులై ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎవరెవరు ఏది మాట్లాడినా నా యందు పరాయణుడై ఉన్నవాడు నన్నే పొందుతాడు. తత్పరాయణులు ఎవరైతే ఉన్నారో దానినే పొందుతారు, మత్పరాయణులు ఎవరైతే ఉన్నారో నన్నే పొందుతారు అని విషయాన్ని చూపించి ఇప్పుడు 9వ అధ్యాయం ఏదైతే ఉన్నదో 9వ అధ్యాయం మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం చెప్పాడనేది ఒక జిస్టు చెబితే ఈరోజు క్లాసు ముగిసిపోతుంది. ఈ 9వ అధ్యాయం మొదటి శ్లోకంలో అన్నిటికంటా అధికమైన రహస్యాన్ని నీకు ఇప్పుడు చెబుతాను విను అని చెప్పాడు అర్జునుడికి ఏం చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు? అన్నిటికంటా అధికమైన రహస్యం, గుహ్యాతి గుహ్యం అన్నాడు కదా, అన్నిటికంటా రహస్యాలలో రహస్యమైంది నీకు ఇప్పుడు చెబుతాను విను అని చెప్పాడు. మరి కిరణ్ వింటున్నావా? అన్నిటికన్నా రహస్యం ఏదైతే ఉందో గుహ్యాతి గుహ్యమైనది అది నీకు ఇప్పుడు చెబుతాను విను అన్నాడు. ఇదే జ్ఞానము, అదే విజ్ఞానం అని చెప్పాడు. అదే జ్ఞానము, అదే విజ్ఞానం అని చెప్పాడు. జ్ఞానము అంటే పాండిత్యమని, విజ్ఞానం అంటే అనుభవపూర్వకం అని కూడా అక్కడ భాష్యకారులు చూపించారు. దీన్ని తెలుసుకుంటే సంసార బంధం నుండి ముక్తుడైపోతావు అని చెప్పాడు. మొదటి శ్లోకం అర్థాన్ని అలా చెప్పాడు. అయితే ఇప్పుడు 2వ శ్లోకంలో ఇది విద్యలన్నిటిలో అధికమైనదని చెప్పాడు. విద్యలన్నిటిలో అధికమైనది, అత్యంత పవిత్రమైనది అని చెప్పాడు. విద్య అన్నిటికంటా అత్యంత పవిత్రమైనది అని చెప్పాడు. ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేది విద్య, ఏ విద్యలో అనుభవానికి రావు. అలా కర్మ చేస్తూ 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 ఉంటే ఎప్పుడూ అనుభవానికి వస్తుంది. కానీ బ్రహ్మ విద్య మాత్రం తెలిసిన సమకాలంలో, ఆ సమకాలంలోనే అనుభవానికి వస్తుంది. ఒక బ్రహ్మ విద్య తప్ప మిగతావన్నీ ఇలా అనుభవానికి రావు. ఇలాగా నమ్మకంతో చెయ్యాలి, తర్వాత అనుభవానికి రావచ్చు, రాకపోవచ్చు. దాన్ని ఇంకొకడు ఎవడో మళ్ళా ఆదర్శంగా తీసుకుని వాడు మళ్ళా దాన్ని పరిశోధన చేస్తూ ఉంటాడు. వాడికి కలగచ్చు, కలగకపోవచ్చు. మొత్తానికి అనుభవం అనేది ముందు నమ్మకం కావాలి. ఇక్కడ నమ్మకం కాదు, ఇక్కడ అనుభవాన్ని ఇక్కడే కలిగిస్తుంది. అలాంటి పవిత్రమైనది, ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేది, సులభంగా పొందదగింది, అలాగే ఎప్పటికీ తరగని ఫలం ఏదైతే ఉన్నదో అది ఈ బ్రహ్మ విద్య అని ఈ రకంగా 2వ శ్లోకంలో చెప్పాడు. ఇక 3, 4, 5 శ్లోకాల్లో ఏం చెప్పాడంటే దీని యందు నమ్మకం లేని వాళ్ళు సంసారం యందు పరిభ్రమిస్తారన్నారు. దీని యందు ఈ అనుభవము అనేది, ఈ అద్వైత అనుభవం ఏదైతే ఉన్నదో ఆ విజ్ఞానము, జ్ఞానము విజ్ఞానం అనే అద్వైత అనుభవం ఏదైతే ఉన్నదో దాని మీద ముందు రావడానికి ప్రయత్నించిన వాళ్ళు, అదంతా ఏదో పుక్కుటి పురాణం అని నమ్మకం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంసారం యందు భ్రమిస్తారని చెప్పారు. ఈ జగత్తంతా అవ్యక్త రూపమైన నా వల్ల వ్యాప్తమైందని చెప్పాడు. ఎలా చెప్పాడంటే ఈ జగత్తంతా అవ్యక్త రూపమైన
నా వలన వ్యాప్తమైందని చెప్పాడు. నా వలన అంటే కృష్ణుడు వలన అని కాదు. కృష్ణుడు ఏ రకమైన ఉపాధిని గ్రహించి అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడనే ఉపాధి, కృష్ణుడనే ఉపాధి రెండూ కూడా ముందే చెప్పాడు. నత్వేవాహం జాతునాసం నత్వేనేమే జనాధిప అని. ఏ అర్జున ముందు మనం ఉన్నాం, తర్వాత ఉంటాం, ఈ జనాధిప వీళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడూ మనం ఉండేవాళ్ళమే, ఎప్పుడు లేకుండా పోలేదు అని చెప్పాడు. అంటే ఉపాధి దృష్టితో చెప్పలేదు, ఆత్మ దృష్టితో చెప్పాడు. ఆత్మస్వరూపంగా ఈ జగత్తంతా వ్యాప్తమై నా వలనే వ్యాప్తమై ఉన్నదని చెప్పాడు. ఆత్మస్వరూపంగా నా చేతనే వ్యాప్తమైందని చెప్పాడు. బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు సర్వ ప్రాణులు నన్నే అవలంబించి ఉన్న పరమాత్మ దృష్టి వల్ల చూస్తే అవన్నీ నా యందు లేవని చెప్పాడు. అధ్యారోప దృష్టితో బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు సర్వ ప్రపంచము నామరూపాత్మకం ప్రపంచము నా యందే నిలిచి ఉన్నది, నా యందే నిలిచి ఉన్నది. అపవాద దృష్టితో చూస్తే, పరమాత్మ దృష్టితో చూస్తే నా యందు రెండవది లేదు. మెలకువ కళ్ళలో చూద్దాము అంటే సర్వము నా యందు ప్రపంచమంతా తోచుచున్నది. సుషుప్తి అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు మెలకువ స్వప్నమనే ప్రపంచము నా యందు లేనిది అని ఆ రకంగా దృష్టిని పెట్టుకుని చెప్పాడు. ఇంకా 6వ శ్లోకంలో ఆకాశమందు వాయువు ఉన్నట్లు నాకు ఏ రకమైన సంబంధం లేకుండా నా యందు సర్వభూతాలు ఉన్నాయన్నాడు. ఆకాశంలో వాయువు తిరుగుతున్నా వాయువు యొక్క స్పర్శ గుణము ఆకాశాన్ని ఏ రకంగా తాకదో ఆ రకంగా ప్రపంచమనే వస్తు సామగ్రి ఎంత ఉన్నప్పటికీ, ప్రపంచమనే సర్వభూతాలు నా యందు ఉన్నప్పటికీ నాకు దేనితోటి స్పర్శ లేదు. ఆకాశానికి వాయువు యొక్క స్పర్శ ఏ రకంగా లేదు, నా స్వరూపమైన ఆత్మయందు ఏ జగత్తు యొక్క స్పర్శ లేదని ఆ రకంగా 6వ శ్లోకంలో చెప్పాడు. 7, 8, 9, 10 శ్లోకాల్లో ఈ రకంగా చెప్పాడు. ఇలా స్థితికాలమందు నా యందున్న భూతాలు కల్పాంతం యందు, ఎవరికైతే ఆ రకమైన ఆకాశమందు వాయువు ఉన్నట్లు నాకు ఏ సంబంధము లేకుండా సర్వభూతాలు ఉన్నాయని చెప్పాడు. అది అర్థం కాని వాడికి మళ్ళా ఆయన యొక్క స్థితిని భక్తిపూర్వకంగా కొలవడానికి మళ్ళా 7, 8, 9, 10 శ్లోకంలో వేరుగా చెప్పాడు. ఏమని? ఇలా స్థితికాలమందు నా యందున్న భూతాలు కల్పాంతమందు నా ప్రకృతి ఎందే లయమవుతుంది. కల్పాంతం ఏదైతే ఇప్పుడు కనిపిస్తుంది ప్రపంచమంతా, ఈ లోకాంతరాల సర్వము కూడా, ఇవన్నీ కూడా కల్పాంతరంలో మహాప్రళయంలో నా ప్రకృతి ఎందే లీనమవుతుంది, బీజరూపకంగా ఉంటుంది. మళ్ళా కల్పం ప్రారంభమైనప్పుడు ఏదైతే బీజరూపకంగా ఉందో అదే మళ్ళా వ్యక్తమవుతుందని చూపించాడు. ఆ ప్రకృతి మూలకంగా నేను వాటికి కొత్త కల్పము ఆది యందు సృష్టిస్తానని చెప్పాడు. ఆ ప్రకృతి ఉంది కాబట్టి, ఆ ప్రకృతిలో అది బీజరూపకంగా ఉంది కాబట్టి నేను మళ్ళా కొత్త కల్పం, మళ్ళా కల్పాంతరం ప్రారంభమైనప్పుడు మళ్ళా నేను ఆది అయి సృష్టిస్తాను అని చెప్పాడు. అవిద్యాకల్పితమైన ఈ ప్రకృతి మూలకంగా నడుస్తున్న సృష్టి స్థితి లయాలకి నేను ఉదాసీనుడని చెప్పాడు. ఏదైతే అవిద్యాకల్పితమైన ఈ ప్రకృతి మూలకంగా నడుస్తున్న ఈ సర్వ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకి నేను ఉదాసీనుడిగా ఉన్నాను అని చెప్తాడు. నాకే కర్మబంధము అంటుందని చూపించాడు. అలాగే కేవలం సాక్షి అయిన నా సన్నిధిలో ప్రకృతి స్థావర జంగ రూపకంగా మార్పు చెందుతుందని చెప్పాడు. నా యొక్క సాక్షి చైతన్యం చేతనే సర్వ ప్రకృతి స్థావర జంగ రూపకంగా మార్పు చెందుతున్నది. ఇదంతా నామరూపాత్మకమైన ప్రపంచము, స్థావర జంగమైన రూపము, చలము అచలము రూపకంగా ఉన్న ప్రపంచమంతా కూడా నా సాక్షి చైతన్యం చేతనే సర్వము కదులుతున్నదని ఆ రకంగా చూపించాడు. ప్రభు సాక్షి అన్నాడు కదా, చెప్పాడు. ఇంకా 11, 12 శ్లోకాల్లో అట్టి నిత్యశుద్ధ స్వరూపమైన నేనే అందరి ఆత్మ అని, ఎవరికి అందరి ఆత్మని తెలియకపోవడం చేత అసురులైన మూఢులు ఎవరైతే ఉన్నారో అసురీ సంపదతో కూడుకుని ఒకరినొకరు హింసించుకుంటున్నారని చెప్పాడు. అలాగే 12వ శ్లోకంలో మహాత్ములు నేనే సకల భూతానికి కారకుండని, మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజం తెలుసుకున్నారు, నేనే సర్వప్రాణులకి కారణమై ఉన్నాను అని తెలుసుకుని దైవీ సంపత్తితో కూడుకుని నన్నే భజిస్తున్నారు మహాత్ములు. అసురీ సంపత్తితో ఉన్నవాళ్ళు
నేను అందరికీ ఆత్మనుడు తెలియకపోవడం చేత ఆ మూడులు ఒకరినొకరు హింసించుకుంటున్నారు. ఎవరైతే మహాత్ములు ఉన్నారో అలాంటి వాళ్ళు సకల భూతాలకి నేనే ఆధార పురుషుడిని, నేనే చైతన్యాన్ని తెలుసుకున్న వాళ్ళు, నేనే కారణం తెలుసుకున్న వాళ్ళు దైవీ సంపత్తితో కూడుకుని నన్నే ఎప్పుడూ భజిస్తున్నారు అని చెప్పాడు. అలాగే 14, 15, 16, 17 శ్లోకాల్లో దైవీ స్వభావం కల జనులు ఎవరైతే ఉన్నారో, దైవీ స్వభావం కల జనులు అద్వితీయమైన బ్రహ్మరూపం వలన సూర్య చంద్రుల మొదలుగు వేరువేరు రూపాల వలన సర్వ విశ్వరూపం వలన ఉండువాడు నేనే అని తెలిపి జ్ఞానయజ్ఞం వలన ఎప్పుడు నన్నే పూజిస్తారని చెప్పాడు. దైవ స్వభావం కల జనులు అద్వితీయమైన బ్రహ్మరూపం వలన, అలాగే సూర్యచంద్రులు వాళ్ళ యొక్క వెలుగొందుతున్నారంటే ఆ సూర్యచంద్రుడికి వెలుగొందడానికి కూడా నేనే కారణమని అక్కడ చెప్పాడు కదా. ఆ రూపాలకి కూడా నేనే కారణమని చెప్పాడు. సర్వ విశ్వమంతటి కూడా కలగడానికి కారణం నేనని అక్కడ చెప్పాడు. అందువల్ల సూర్యచంద్రుల్లో ఉండేవాడిని నేనే, సర్వ విశ్వంలో ఉన్న సకల ప్రాణుల్లోనే ఉండేవాడిని నేనే, పృథివిలోని ఫలానావని చెప్పాడు కదా. సర్వము నేనే అని తెలిసి జ్ఞానులు జ్ఞానయజ్ఞం చేత వాళ్ళు నన్ను భజిస్తూ ఉంటారు అని అక్కడ చూపించాడు. చూపించి 20-21లో ఈ తత్వాన్ని, ఈ జ్ఞాన దృష్టి తెలియక ఎవరైతే స్వర్గసుఖానికి, ఎవరైతే వేదోక్త కర్మలు చేస్తున్నారో అలాంటి వాళ్ళు స్వర్గాన్ని పొంది తాము చేసిన పుణ్యం తరిగిపోగా నశించిపోగా మరలా మనుష్యలోకానికి వస్తారని వైదిక బుద్ధి ఉన్న వాళ్ళ గురించి ఈ రకంగా క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతని ఆ రకంగా చెప్పాడు. 22వ శ్లోకంలో నిష్కాములైన నన్నే సేవించేవారు వారి మోక్షములన్నీ నేనే వహిస్తానని చెప్పాడు. ఎవరైతే నిష్కామంగా ఎవరైతే నన్ను సేవిస్తూ ఉంటారో, ఏ కోరికలు లేకుండా ఎవరైతే సేవిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమం మహామ్యహం అని చెప్పాడు. అనన్యాసింతయంతో అని ఈ రకంగా. ఇంకా 22-23లో సకాములు నిష్కాములు నన్నే పూజిస్తున్నారు. సకాములు కోరికలు కలవాళ్ళైనా కోరికలు లేని వాళ్ళైనా మొత్తానికి ఇద్దరు నన్నే పూజిస్తున్నారు. ఎందుకంటే నేనే సర్వయజ్ఞాలకి ఆయా దేవతా రూపంలో నేనే స్వీకరిస్తున్నాను. వాళ్ళకి నన్నే పూజిస్తున్నారని సకాములకు తెలియకపోయినా వాళ్ళకి మాత్రం ఇచ్చే ఫలద్రాతని నేనే. ఎవరైతే నిష్కాములు ఉన్నారో నేనే ఇస్తున్నానని తెలుసు కాబట్టి నన్ను పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు డైరెక్ట్గా. ఎవరైతే సకాములు ఉన్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి నా అధీనంలో ఉన్న దేవతలు పూజించి ఆ దేవతలు వాళ్ళు పొందుతున్నారని ఈ రకంగా చెప్పాడు. అయినా ఈ తత్వాన్ని సకాములు తెలియక వారు పరమగతి అగు నన్ను పొందక వాళ్ళు మరలి వస్తున్నారు. సకాములు ఎవరైతే ఉన్నారో నా యొక్క స్వరూపం తెలియకపోవడం చేత వాళ్ళ పరమగతిని పొంది మళ్ళీ తిరిగి వస్తున్నారు, సంసారంలో పడుతున్నారని చెప్పాడు. అలాగే ఇంద్రాది దేవతలు, అగ్నిశ్యాది పితరులు, మాతృగణాది భూతాలు వీటిని సేవించేవారు ఆయా దేవతలను పొందుతున్నారని చెప్పాడు. అలాగే నన్నే పూజించేవారు నన్నే పొందుతారని చెప్పాడు. ఈ రకంగా 25వ శ్లోకం వరకు అయింది. 26వ శ్లోకంలో నన్ను ఆరాధించడానికి సామగ్రి ఏది అధికంగా అక్కర్లేదని చెప్పాడు. నన్ను ఆరాధించడానికి ఏ రకమైన పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పాడు కదా. ఏ సామగ్రి మీరు పట్టుకొని బొట్టలు తట్టలు పట్టుకొని మీరేమి గుళ్ళకి గోపురాలకి తిరగక్కర్లేదు, ఇంట్లో పువ్వులతో ఇచ్చేయక్కర్లేదు, ఊరికి పళ్ళు రసాలు ఇవన్నీ పట్టుకొని మొత్తం పిండిసుకో అక్కర్లేదు, అంతా నాకేమీ అక్కర్లేదు అని అధిక సామగ్రి ఏది అక్కర్లేదని చెప్పాడు. మరి ఏం కావాలన్నాడు? ఒక ఆకు, ఒక పుష్పం, ఒక పండు, ఒకంత నీరు, వీటితో ఏదో ఒక దాన్ని భక్తితో ఇస్తే అంతటితో నేను తృప్తి పడతానని 26వ శ్లోకంలో చెప్పాడు. 27వ శ్లోకంలో అందువలన నీవు లౌకికమైనది చేయడానికి, లౌకికంగా ఏదైతే నువ్వు స్వభావంగా ఏదైతే తింటావో, స్వభావంగా నువ్వు ఏదైతే స్వభావంగా నువ్వు ఏదైతే చేస్తావో, స్వభావంగా నువ్వు ఏదైతే తింటావో అది నాకు సమర్పించాను. లౌకిక కర్మ. ఇక్కడ లౌకిక కర్మ ఏదైతే యత్ కరోషి యత్ జుహోషి అని, యత్ కరోషి యత్ అస్నాసి అని చెప్తాడు కదా. నువ్వు ఏదైతే తింటావో స్వభావంగా, ఇది ఏదైతే చేస్తావో. కన్నప్ప స్వభావంగా తిని మాంసం తింటాడు, శివుని చూడగానే మాంసమే పెట్టాడు. నువ్వు అత్యంత ప్రీతిగా నేనున్నానని గుడ్డి నమ్మకం చేత తప్పకుండా నన్ను ఆరాధిస్తే నువ్వేం తింటావో అదే, నువ్వేం చేస్తావో అదే నాకు అని లౌకిక కర్మని కూడా నేను ఆస్వాదిస్తానని భగవంతుడు చెప్పాడు. అలాగే వైదిక కర్మ తర్వాత దాంట్లోనే నువ్వు చేసే హోమం, దానము, తపస్సు,
వీటన్నీ నాకు సమర్పించు, దాని నుంచి నువ్వేం కోరుకోకు, అవి చేసేవన్నీ కూడా నాకు సమర్పించు, సత్ఫలితాన్ని నీకు ఇస్తానని వైదికీకరణం కూడా భరోసా ఇచ్చాడు. అలాగే 29వ శ్లోకంలో దీనివల్ల పాపపుణ్యములు దాటిపోతావు. నువ్వు ఏ ఫలాన్ని కోరకుండా లౌకికకరం కానీ వైదికకరం కానీ నువ్వు ధర్మయుతంగా నువ్వు నిష్కామంగా చేస్తే, లౌకికమైన వైదికమైన ఈ రకంగా చేయడం చేత నువ్వు పాపపుణ్యాన్ని దాటిపోతావు, కర్మబంధం నుండి విముక్తుడు అయిపోతావు, నన్నే చేరుకుంటావు అని భగవంతుడు భరోసా ఇచ్చాడు. నేను అందరి యందు సమానంగా ప్రవర్తిస్తాను అని చెప్పి ఈ 29వ శ్లోకంలోనే తర్వాత 29వ శ్లోకంలో ఈ రకంగా చెప్పాడు. నేను అందరి యందు సమానంగా ఉంటాను, కానీ అయితే నేను అందరికీ సమానంగా ఉంటాను, ఒకళ్ళు తక్కువగాను ఒకళ్ళు ఎక్కువగాను, ఒకరి మీద రాగంగాను ఇంకొకరి మీద ద్వేషంగాను, అది నా స్వభావం కాదు. అందరి యందు సమానంగా ఉంటాను. అగ్నికి దగ్గరగా వస్తే వారి యొక్క చల్లదనాన్ని, ఆ యొక్క చల్లదనాన్ని పోగొట్టి అగ్ని ఏ రకంగా వెచ్చదనాన్ని ఇస్తుందో, దూరంగా ఉన్నవాడికి అగ్ని ఎలా ఇవ్వలేదో, అలాగే నాకు దూరంగా ఉన్నవాడికి నన్ను తెలుసుకోలేనివాడు, నాకు దూరంగా ఉన్నవాడు, నా గురించి తెలియనివాడు ఎవడైతే ఉంటాడో వాడి గురించి నేనేం చేయలేను. ఎవడైతే నా దగ్గరగా ఉన్నాడో వాడికి నేను ఫలాన్ని ఇస్తున్నానని. అయితే నా భక్తుడు ఎవడైతే ఉన్నాడో నా యందే స్వభావంగా ఉంటాడు కాబట్టి వాడి యందు నేను ఎప్పుడూ ఆత్మస్వరూపుడినై ఉంటానని 29వ శ్లోకంలో చెప్పాడు. 30 శ్లోకంలో ఎటువంటి దురాచారపరుడైనా కానీ నన్ను అనన్య భక్తితో భజన చేయడం ప్రారంభిస్తే అట్టి వాడిని భక్తి సామర్థ్యం చేత మంచి ప్రవర్తన కలిగించి వాడిని శాంతిని కలిగిస్తాను, మోక్షాన్ని కలిగిస్తానని ఈ రకంగా చెప్పాడు. చెప్పి 33వ శ్లోకం, ఇక్కడ 32వ శ్లోకంలో పాప నిమిత్తం వల్ల స్త్రీ శూద్ర వైశ్య జన్మనందు పుట్టిన వాళ్ళు కూడా నన్నే ఆశ్రయిస్తే ఉత్తమగతి పొందుతారు. నాకు స్త్రీ భేదం లేదు, అక్కడ శూద్ర భేదం లేదు, వైశ్య భేదం లేదు, కుల లింగ జాతి ఏ భేదము లేదు. ఎవరైతే నన్నే ఆశ్రయిస్తారో నన్నే పొందుతారు అని కూడా భరోసా ఇచ్చాడు. ఇక 33వ శ్లోకంలో ఇక ఉత్తమ జన్మ పొంది